సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ అంతా మన మంచికే. ఏది జరిగినా మన మంచికే అంటూ ఉంటారు. కానీ కొన్ని ఏంటంటే ఊపిరి ఆడనన్ని కష్టాలొచ్చినప్పుడు కూడా అప్పుడేమైపోతదంటే ఇక వెక్స్ అయిపోతాం. ఏంది అవును. మన మంచికి? ఎక్కడికి మన మంచికి? ఇంత జరుగుతున్నా ఇంకా మన ఈడ చెడే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం మంచి కనిపిస్తది అంటే కష్టాలు అంత విపరీతంగా వస్తాయి. అవును. మీద మీద వస్తాయి. దెబ్బ మీద దెబ్బ అంటూ ఉంటారు. మరి ఇన్ని సిట్యుయేషన్స్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇలాగే అనుకోవాలా? అసలు అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పిన రీజన్స్ అంటే దట్ ఈస్ ఓన్లీ హ్మ్. పాజిటివ్ థింకింగ్ అంతే. హ్మ్. సరే ఈరోజు కష్టపడ్డావు కదా! రేపు మంచి రోజులొస్తాయి. నువ్వు ఈరోజు ఎందుకు ఏ మంచి జరగడానికే ఈ చెడు జరిగింది యెస్. అనుకోవడం మీరన్నట్టుగా కరెక్టే. కొన్ని ఏంటంటే అంతా మన మంచికే అనేది ఇదేంటంటే కంప్లీట్‌లీ డిఫరెంట్. ఈ అంతా మన మంచికే అంటే ఇప్పుడు ఈరోజు నువ్వు తాత్కాలికంగా నువ్వు టెంపరరీగా బాధపడ్డా కూడా రేపు నువ్వు బాగుపడతావు అనేది జరగడం. సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారండి. కష్టపడి రాత్రింబగళ్ళు చదువుతారు. అది వాళ్ళు చాలా కష్టపడతారు. రేపొద్దున పాస్ అయ్యి ఉంటే అది అది మంచే కదా! సో, అలాంటివన్నీ అంతా మన మంచికే. ఇవాళ నేను ఫ్రెండ్స్‌తో కలవలేకపోతున్నాను. నేను టీవీ చూడట్లేదు. మా అమ్మ నాకు ఫోన్ ఇవ్వట్లేదు అనేది అదంతా బాధే. దట్స్ ఓన్లీ టెంపరరీ. సరే రేపొద్దున చక్కగా చదువుకొని పాస్ అయ్యి రేపు మంచి ఉద్యోగం వచ్చి నువ్వు లైఫ్‌లో సెటిల్ పడితే ఈ ఈ కష్టము ఆ మంచి జరగడానికి అని అనుకోవాలి. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇంకొక అంతా మన మంచికే అంటే ఏంటంటే టెంపరరీగా ఇప్పుడు సపోజ్ మీరు కంఫర్టబుల్ లేరండి. అయినా కూడా నేను మిమ్మల్ని ఫోర్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఎక్కడికో వెళ్తుంది. కార్ మాట్లాడుకుంది. హ్మ్. వాళ్ళ కొలీగ్స్ వెనక కూర్చున్నారు. తిను ముందు కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆ వెనక అమ్మాయి ఏం చెప్పిందంటే కాసేపు ఉన్న తర్వాత, "అక్క నేను ముందు కూర్చుంటాను" అని చెప్పింది. ఆ అమ్మాయికి ఒక చిన్న కుర్రోడున్నాడు. ఓహ్! 2 సంవత్సరాలు. జనరల్‌గా బావుంటది కదా! సైడ్ సీటు మనం యెస్. జనరల్‌గా ఫ్లైట్‌లో అవును. గాని, ట్రైన్‌లో గాని అవును. కిటికీ పక్కన కూర్చుంటాం. హ్మ్. జనరల్‌గా అదే యెస్. ప్రిఫర్ చేస్తాం. సరే ఆ అమ్మాయి ఏమనిందంటే ముందు కూర్చుంటానని చెప్పింది. ఈ అమ్మాయికి కోపమొచ్చింది. "అదేంటి నేను ముందే చెప్పాను కదా! ముందు కూర్చుంటాను. నేను డ్రైవర్ పక్కన కూర్చుంటానంటే" "లేదక్క కాసేపే కూర్చుంటాను. కుర్రోడు ఏడుస్తున్నాడు కదా!" అని. సరే ఏదో ఒకటని అమ్మాయి విసుక్కుంటా అసలు చాలా కోపంగా వెనక్కొచ్చి కూర్చుందండి. కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అమ్మాయి వెనక అమ్మాయి నిద్రపోయింది. ఈ అమ్మాయి ముందు కూర్చుంది కదా! ఒక 15 మినిట్స్ తర్వాత ఒక లారీ వచ్చి ఈ అమ్ ఈ కార్‌ని కొట్టేసింది. హ్మ్. ఆన్ ది స్పాట్ ముందు కూర్చున్న అమ్మాయి, అబ్బాయి చనిపోయారు. డ్రైవర్ కొంచెం గాయాలయినాయి. బట్ వెనక కూర్చున్న అమ్మాయి షీ ఈజ్ సేఫ్. అది మంచిగా జరుగా. అది మంచికే కదా! సో, అంటే ఇక్కడ కొన్ని సార్లు మంచిగానే అంటాం ఇక్కడ చూడండి, ప్రాణమే పోయింది బస్ మిస్ పాపం. అయిపోయిందండి అని అంటారు. బస్ మిస్ అయిందంటే ఏదోరా బాబు ఎందుకు రేపు అంటే నిజంగానే ఏదైనా జరిగితే అయ్యా! బస్ అలా అయిందంట. బస్ మధ్యలో ఆగిపోయిందంట. అయ్య బాబోయ్! నేను అందులో వెళ్ళలేదు. లేకపోతే నాకు చాలా ఇబ్బంది పడేవాడిని అని చెప్తారు. సో, కొన్ని విషయాలు ఏదో జరుగుతుంది మంచిగాని మనం పాజిటివ్‌గా ఆలోచించటమే మంచిది. లేకపోతే ఏమిటంటే దాని గురించే మనం ఆలోచించి నేను వెళ్ళలేకపోయాను. రేపొద్దున ఆ న్యూస్ ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా కోపగించుకొని వెనకకొచ్చి కూర్చోకుంటే ఉండేదా ముందు? సో, అట్లాంటి కొన్ని విషయాలు అంతా మన మంచికే అని జరుగుతూ ఉంటాయి. సో, అట్లానే ఒక రాజుగారు, మంత్రి గారున్నారు. వాళ్ళిద్దరూ రాజు, మంత్రి మీరు నేను ఎట్లా క్లోజమో వాళ్ళు గూడా చాలా క్లోజ్‌గా ఉంటారనమాట. ఓకే. సో, ప్రతిరోజు ఆయన ఏదో రాజ్యానికి సంబంధించిన సంగతులన్నీ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుంటే ఒకరోజు ఏమైందంటే, రాజుగారు ఇట్లా మా తోటలో మా మామిడి చెట్టేసాను. ఫస్ట్ మామిడి పండు మీకే తెచ్చాను. సో, మీరు నాకు గురువుతో సమానులు. దేవుడికి పెట్టినట్టు నేను మీకు పెడతాను తినండి అంటే, పక్కన ఒక నైఫ్ తీసుకొని ఆయన కట్ చేసుకుంటుంటే పొరపాటున ఈ బొటన వేలు తెగిపోయింది. హ్మ్. తెగిపోతూనే ఆయనకి చాలా కోపమొచ్చిందనమాట. అదేంటి నీ వల్ల నువ్వు పండు తీసుకొచ్చి రాబట్టి వల్ల నా వేలు పోయింది అని అదంటారు కదా! రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువుండదు అంట. కుదవలుతుంది. ఆ! వాళ్ళు అదేంటంటే వరాలు అలాగే ఇస్తారు. ఇట్లాంటి శిక్షలు కూడా తొందరగా ఇస్తారు. వాళ్ళు దేనికి అసలు ఏం హ్మ్. ఆలోచించరు. మనలాగా ఆలోచించరు. ఇప్పుడే జరిగిపోవాలి. సో, తీసుకెళ్ళి ఆయనని ఖైదీ చేసేసి జైల్‌లో వేసేసారు. బాగా కొట్టేశారనమాట. సరే నెక్స్ట్ డే ఏమైందంటే ప్రతిరోజు జనరల్‌గా వీళ్ళిద్దరూ ఒక వారానికి ఒకసారి మారువేషంలో రాజ్యమంతా తిరుగుతారు. దేనికి? ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, కష్ట సుఖాలు తెలుసుకోవడానికని వెళ్తారు. సో, ఆ రోజు మంత్రి లేరు కాబట్టి ఈయన ఒక్కడే వేటకెళ్ళాడు. అందరిని తెలుసుకోవడానికని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే క కొంచెం దూరం పోయిన తర్వాత ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ అటవీకులందరూ ఏం చేస్తారు ఈయన్ని పట్టుకుంటారు. పట్టేసుకొని ఇతన్ని
బలి ఇస్తారు. అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషిని బలి ఇవ్వాలన్నమాట జాతరకి. సరే అతనికి జనరల్‌గా బలి ఇచ్చే ముందు అతనికి స్నానం చేయించి, అంతా చేయించేసి, కొత్త బట్టలేసేసి, ఇంకా రాజును, గీజును అంటే ఇయన్నీ వాళ్ళసలు వినరు. నువ్వేం రాజు అది అవి ఏమీ వినరనమాట. ఎందుకంటే నేను రాజు అని చెప్పడానికి నా దగ్గర ఏమి ఓహ్! ఐడెంటిఫికేషన్ లేదు. మనం ఎప్పుడన్నా ఒక ఆఫీస్‌ని అదే. గాని, ఒక కంపెనీ గాని రిప్రజెంట్ చేస్తుంటే, ఇప్పుడు మనం సుమన్ టీవీ అంటే మనం సుమన్ టీవీ ఐడీ చూపిస్తాం. ఆ! సో నేను ఐయామ్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో కంపెనీ అనేది ఒక ఐడీ కార్డ్ అనేది ఉంటుంది. అదర్‌వైజ్ మనది ఒక విజిటింగ్ కార్డ్ ఉంటది. సో ఆయన దగ్గర అవన్నీ ఏమీ లేదు. సో ఆయన ఏం చేశారంటే, సరే బలి ఇచ్చేయమని చెప్పారు. సో బలి ఇచ్చే ముందు జనరల్‌గా రూల్ ఏంటంటే, ఎవరినైనా సరే బలి ఇచ్చే ముందు అతనికి ఎటువంటి ఫిజికల్‌గా ఎటువంటి వైకల్యం ఓకే. ఉండకూడదు. ఆ! ఓకే. సో అతను వచ్చాడనమాట. బలి ఇచ్చేయబోయింది. ఆ కులానికి చెందిన పెద్దొచ్చి అంతా వెరిఫై చేస్తే అతనికి బొటనవేలు లేదు. బొటనవేలు లేదు ఇతనికి ఇట్లాంటి అంటే ఏదన్నా ఒక ఇది లేకపోతే బలికి పనికిరాడని పంపించేసారు. హ్మ్. సరే కొట్టుకుంటా అమ్మా దేవుడా నేను నా ప్రాణాలు ఎట్లనో బతికిపోయినాయని ఇంటికొచ్చాడు. రాజ్యానికొచ్చాడు. వచ్చిన తర్వాత అరే నేను అనవసరంగా పాపం ఆయన ఏదో ప్రేమతో నాకు పండు తెచ్చిస్తే నేను ఎందుకు జైల్లేసాను. నాకు కోపం ఎక్కువైంది ఈ మధ్య అని చెప్పేసి, సరే అయ్యా బయటికి రాని మంత్రినంటే, మళ్ళీ అంటాడు అంతా మన మంచికే అంటాడు. ఏం మంచి జరిగింది నీకు? నువ్వు నాకు మంచి చేస్తే నేను నీకు చెడు చేసి తీసుకెళ్ళి జైల్లో వేశాను కదా! ఏం మంచి జరిగిందంటే, రాజుగారు ఇది కూడా నాకు మంచే జరిగింది. మీరు నాకు మంచే చేశారు జైల్లో ఉంచారు. ఏం మంచి అంటే, నిజంగానే నేను ఆ రోజు పండు ఇవ్వకపోయుంటే, మీ బొటనవేలు కట్ అవ్వకపోతే మనిద్దరం వేటకెళ్ళేవాళ్ళం, అక్కడికెళ్ళేవాళ్ళము. నన్ను పట్టుకునేవాళ్ళం. మీకు బొటనవేలు లేదని నన్ను చంపేసేవాళ్ళు కదా! మరి నాకిది మంచే జరిగిందని చెప్పాడట. సో అట్లాగే కొన్ని విషయాలేందంటే, ఏదో మంచి జరుగుతుందని మనం ఆలోచించుకోవడమే అదే మంచికి. సో ఏదైనా సరే మనం పాజిటివ్‌గా ఆలోచించి, ఇవాళ ఈ కష్టం వచ్చింది, రేపొద్దున నాకు మంచి జరుగుతుందేమో అని మనం ఓపికగా ఉండి, మనం చూసుకుంటే అంతా మన మంచికను. నాకే ఈ కష్టం వచ్చింది, నాకు ఇంక ఈ కష్టాలు తీరవేమో అని అనుకుండే బదులు, ఏదో జరిగింది కదా! 100 తలుపులు మూసేస్తే కనీసం ఒక తలుపన్నా నాకు తెలిసే ఉంటుందిలే ఎక్కడో అని అనుకుంటే మనకేం బాధ ఉండదండి. ఎప్పుడైనా సరే ఏదైనా జరిగింది అనుకోండి, అది టెంపరరీగా మనం బాధపడతాం గానీ, రేపొద్దున ఎవరైనా సరే, హ్మ్. ఇప్పుడు మీరన్నట్టుగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, పిల్లలు చదువుకుంటున్నారంటే, ఇవాళ అమ్మ నన్ను టీవీ చూడనీయట్లేదు, అమ్మ నన్ను బయటకి పంపించటం లేదు అనే బదులు, సరే నేను ఇవాళ చదువుకొని బాగుపడితే, ఒక 20 సంవత్సరాలు కష్టపడితే, ముందు భవిష్యత్తులో అంతా నేను బాగుపడతా కదా! ఇదంతా నా మంచికే అని అనుకున్నారనుకోండి, ఏ బాధలుండవు. లేదు ప్రతి దానికి ఇదేదో చెడు జరుగుతుంది, జరుగుతుంది అనుకుంటే మాత్రం ఏమి చేయలేం. సో ప్రతి ఒక్కటి పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మన మంచికే. కరెక్ట్ అమ్మా. నిజమే మీరు చెప్పింది. ప్రతిదానికి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికని ఊరికే చెప్పలేదు. అంతే. ఈ కథ ద్వారా మంచి మం- మంచిగా కనిపించేసింది. అంత మంచిది. అంతే అంతే. అమ్మాయి వెనక్కి వెళ్ళి కూర్చొని లైఫ్ సేవ్ అయింది. ఈ రాజుగారిని తీసుకెళ్ళి మంత్రిని తీసుకెళ్ళి అందులో మంత్రి, వేసుకున్నందుకు రాజు ఆయన ఇద్దరు లైఫ్ కూడా సేవ్ అయింది. సేవే. సో మనం అలాగే ఆలోచించాలంతే. సూపర్. ఏదో మంచి జరగబోతుంది కాబట్టే మనకి ఇలా జరిగిపోతుంది ముందర అని అనుకోవాలి. ఆలోచించాలి. అప్పుడు మనకు మనశ్శాంతిగా ఉంటుంది. నిజం. అంతే. 4 తలుపులు మూస్తే ఇంకో తలుపు ఎక్కడో తెరిసే ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు అని అనుకోవాలండి. ఎంట్రీ ఉంది అంటే ఎగ్జిట్ కూడా ఉంటుంది. అంతే. ఎగ్జిట్ లేకుండా ఎంట్రీ ఉండదు ఉండదు కదా! కదా! ఖచ్చితంగా ఎంట్రీ అంటే ఎగ్జిట్ ఉంటుంది. ఉంటుంది. సో నిజంగానే అంతా మన మంచికే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.